Okay, today we are going to discuss about addition of vectors. So, if A bar and B bar of two vectors of same kind are added geometrically as shown in below figure. Okay, so in this diagram, two vectors are represented by the adjacent sides of the triangle A bar and B bar. Okay, so ఇందులో చూసినట్టయితే మీరు ఏ బార్ యొక్క హెడ్ అలానే బి బార్ యొక్క టెయిల్ అన్నది మనకి కోయిన్సైడ్ అయ్యింది. సో రెండు కూడా సేమ్ ఆర్డర్ లో ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ సేమ్ కైండ్. ఓకే, సేమ్ కైండ్ ఆఫ్ సేమ్ ఆర్డర్ అంటాం. ఇప్పుడు థర్డ్ వెక్టర్ ఏదైతే ఉందో అది మనకి ఆపోజిట్ సైడ్ లో మనకి ఉంది. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద లా ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, సో మనకి ఆర్ బార్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. థర్డ్ వెక్టర్ ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్ లో మనం రిప్రజెంట్ చేస్తామో అది రిజల్టెంట్ ఇండికేట్ చేస్తున్నట్టు. సో రిజల్టెంట్ దేనికి యూజ్ చేస్తాం, అసలు రిజల్టెంట్ దేనికి అవసరం, రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి అనేది మనం డిస్కస్ చేయాలి. సో రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఏంటంటే ఇది ఒక సింగిల్ వెక్టర్ that gives total effect of number of vectors. ఎన్ని వెక్టర్స్ ఉంటే వాటిని ఎడిషన్ ఏదైతే చేస్తామో ఓకే దట్ గివ్స్ యూ ద రిజల్టెంట్ ఫార్ములా. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్ని వెక్టర్స్ అయితే మనకి సేమ్ ఆర్డర్ లో రిప్రజెంట్ చేసి ట్రావెల్ చేస్తాయో ఏదైతే ఆ లాస్ట్ ఏదైతే మనకి ఉండే వెక్టర్ అంత ఆపోజిట్ డైరెక్షన్ లో మనం ట్రావెల్ చేసినట్టు తీసుకుంటాము. సో అదన్నది రిజల్టెంట్ అవుతుంది. రిజల్టెంట్ ఏంటంటే ఒక సింగిల్ వెక్టర్, ఆ సింగిల్ వెక్టర్ అన్నది ఏవైతే రిమైనింగ్ వెక్టర్స్ ఉంటాయో సేమ్ ఆర్డర్ లో అవన్నీ కూడా ఎడిషన్ చేస్తే మనకి ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో సేమ్ ఈ రిజల్టెంట్ అన్నది ఒక సింగిల్ వెక్టర్ అంతే ఎఫెక్ట్ చూపిస్తుంది విత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఓకే, సో ఇది మనకి రిజల్టెంట్. సో రిజల్టెంట్ మనం 3 మెథడ్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకటి పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్, సెకండ్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్, ఇంకోటి పాలిగాన్ లా ఆఫ్ వెక్టర్స్. సో ఇవి మూడు యూజ్ చేసి మనం రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం యూజింగ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్.